ట్యూనా పులుసు, ట్యూనా ఫిష్ ఫ్రై తయారు చేసే విధానం చూపిస్తానండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇగురు కోసం ఒక పెద్ద చేప చేయించి తీసుకొచ్చానండి. నీట్గా క్లీన్ చేసుకున్నాను ఉప్పుతోని. ఇందులో కొన్ని ముక్కలు ఫ్రై చేయడం కోసం కూడా తీసి పెట్టానండి. ఇప్పుడు తయారీ విధానం చూపిస్తాను. ఈలోపు ఒక 4 చింతకాయలు ఉడికించుకుంటున్నాను. ఉడికిపోయి స్టవ్ ఆపేసుకుంటున్నాను. ట్యూనా పులుసు కోసం 2 ఆనియన్స్, ఒక 3 టమాటీ, మీడియం సైజ్ టమాటీ అండి. పెద్దది ఉంటే 2 వేసుకోండి. 1 స్పూన్ ధనియాలు, 3 లవంగా, చిన్న చెక్క, 1 యాలకు, చిన్న అల్లం ముక్క, 4 వెల్లుల్లి, చిన్న కొబ్బరి ముక్క. ఇవన్నీ మెత్తగా పేస్ట్ చేసుకుంటాను. పేస్ట్ రెడీ చేసుకున్నానండి. స్టవ్ మీద మట్టి మూకుడు పెట్టుకుని ఒక 5 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. 10 గింజల మెంతులు, ఆవాలు కొద్దిగా, ఒక 1/2 స్పూను. బాగా వేగనిద్దాం. వేగుతుందండి. ఇప్పుడు మనం తయారు చేసుకున్న పేస్ట్ ఇది బాగా ఫ్రై చేసుకుందాం. మట్టి మూగుడులో వండుకుంటే ఆ టేస్టే వేరు, బాగుంటుంది. 4 పచ్చిమిర్చి మధ్యలో కట్ చేసి ఇలా వేసుకుంటున్నాను. కరివేపాకు కొద్దిగా వేసుకున్నాను. బాగా ఫ్రై అయ్యిందండి. ఇప్పుడు మన టేస్ట్కి తగ్గ కారం వేసుకుందాం. నేను ఒక 2.5 స్పూన్లు కారం వేసుకుంటున్నాను. ఉప్పు ఒక 2 స్పూన్లు. ఇది కలుపుకుందాం. ఇప్పుడు కొద్దిగా నీళ్ళు వేసుకుంటున్నానండి. ఇదంతా బాగా కలవటానికి. ఇప్పుడు చేప ముక్కలు వేసుకుందాము. చేపలు ఇలా నీట్గా పేస్ట్ చేసుకుందాం గిన్నెలోకి. అన్నీ వేసుకున్నాం కదా, ఒక్కసారి నెమ్మదిగా ఇలాగా కలుపుకుందామండి. ఒక 3 నిమిషాలు ఇలా ఉడకనిద్దాం. మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్నాం కదా చింతకాయ పులుసు, ఇది వేసుకుందాం పులుసులో. ఇవి ఏమాత్రం కావాలో అంతా నీళ్ళు వేసుకొని ఒక 10 నిమిషాలు మీడియం హీట్లో ఉడికించుకుందాం. ఈలోపు చేపల ఫ్రైకి మ్యారినేట్ చేసుకుందాం. ఇదిగోండి ఒక 2 స్పూన్లు శనగపిండి, సాల్ట్ 1 స్పూను, అల్లం వెల్లుల్లి 1 స్పూను, పసుపు కొద్దిగా, ఫిష్ మసాలా 1 స్పూను, కారం 1 స్పూను. అంతా కలిపాను. చేపలకి మ్యారినేట్ చేసుకుందాం. ఇలా అన్నింటికి ఉప్పు కారం పట్టించానండి. ఒక పావు గంట పక్కన పెట్టేసుకుందాం. ఉప్పు సరిపోయింది లేదు చూసుకోండి. నాకు కొద్దిగా సరిపోలేదు, కొంచెం వేసుకుంటున్నాను. చింతకాయతో తయారు చేసుకున్న ట్యూనా పులుసు రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆపేసుకున్నాను. చూసారా, కుండలో ఇంకా ఉడుకుతుంది. కొత్తిమీర వేసి సర్వ్ చేసుకోవడం. ఈలోపు ఫిష్ ఫ్రై చేద్దాం. పాన్లో ఆయిల్ వేసుకున్నానండి. ఈ ఫిష్లు ఒక్కొక్కటిగా ఇలా ఫ్రై చేద్దాం. ఈ ట్యూనా ఫిష్ ఫ్రై కూడా చాలా బాగుంటుందండి. ఫ్రై చేసుకుందాం. టర్న్ చేసుకున్నానండి. ఇంకొక 3 నిమిషాలు ఫ్రై చేద్దాం. ఫ్రై అయిపోయండి. ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. కొద్దిగా కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుందాం అండి వేడివేడి అన్నంతో. వేడివేడి అన్నంలోకి ట్యూనా కర్రీ వేసుకొని ట్యూనా ఎగురుతో సర్వ్ చేసుకొని ఇలా తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ట్యూనా చాలా మంచిదండి హెల్త్కి కూడా. ఈ ఫ్రై ఫిష్తో, రైస్తో ఈ ఫ్రై ఫిష్ చాలా బాగుందండి. పులుసులో ముక్క కూడా చాలా బాగుంటుందండి. మీరు ట్రై చేసి కామెంట్ పెట్టండి. మా లక్ష్మీ ప్రభా కిచెన్ సబ్స్క్రైబ్, లైక్, షేర్. ఫిష్ ఫ్రై రైస్తో ట్యూనా పులుసు మంచి కాంబినేషన్ అండి. మీరు ట్రై చేసి కామెంట్ పెట్టండి.